వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఉభయ సభల్లో అమరావతి బిల్లు చట్టబద్ధత జరిగిన సందర్భంగా జరిగిన చర్చల్లో భాగంగా అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ఉభయ సభ 2 సభల్లో చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన తీరుని తట్టుకోలేక విజయసాయిరెడ్డి మళ్ళీ వచ్చేసి ఒక ట్వీట్ చేశాడు. అమరావతి కమరావతి అంటూ లేఖి ట్వీట్ చేశాడు ఆయన. ఆ లేఖి ట్వీట్ మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అట్స్మతి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఈ మధ్య మనం ఒక వీడియో చేసినప్పుడు మీరు అన్నారు ఇలాంటి గుంటనక్కలు మరి బయటకు వస్తాయని. అట్లాగే దాన్ని నిరూపించుకున్నాడు విజయసాయిరెడ్డి. అమరావతి అంటాడు, కమరావతి అంటాడు, కేంద్ర ప్రభుత్వం అంటాడు, టీడీపీ ప్రభుత్వం అంటాడు. అక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వమే. ఎన్డీఏ ప్రభుత్వాలు ఉటంకించకుండా కేంద్ర ప్రభుత్వం అంటాడు, టీడీపీ ప్రభుత్వం అమరావతిని కమరావతిలా కాకుండా చూడండి అంటున్నాడు. ఆ అమరావతిలో కమ్మవారి శాతం ఎంత, ఎందుకు వీళ్ళు పదే పదే ఏడుస్తున్నారు? అలా కాదండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి అయినా లేకపోతే ఇంకో రెడ్డి ఎవరైనా వైసీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ప్రాకులాడే వాళ్ళు కొంతమంది, ఉనికి కోసం ఆరాటపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఛాన్స్ ఉండదు. విజయసాయిరెడ్డి వైసీపీలో ఒక్కపోతకు గురైన మాట వాస్తవమే. అతన్ని పక్కకు తప్పించడం, సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి మధ్య వైరం అనేటువంటిది జగద్విదితం, అందరికీ తెలుసు. నాకు కూడా ఎందుకు తెలుసు అంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి విజయసాయిరెడ్డి కూడా. నేను అప్పుడు అన్ని ఛానల్స్లోనూ మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడుతున్నాను. వైసీపీ ఫేవరా లేదా ఇంకో ఫేవరా అని ఆలోచించి మనం చెప్పాలనుకున్నా చెప్తాం. వాళ్ళు దాన్ని ప్రచురించుకుంటారా, లేకపోతే దాన్ని ఆఫ్ చేసుకుంటారా, లేకపోతే దాన్ని అలా పబ్లిక్లో వదులుతారా, లేకపోతే అందులో వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు కూడా మనం తిడతారా అన్న భయం అసలు ఉండదు. దాన్ని పట్టించుకోవాలి. మనం చెప్పాలనుకున్నది కన్విన్సింగ్గా కమ్యూనికేట్ చేస్తాను. ఆ క్రమంలో వాళ్ళు నన్ను సజెస్ట్ చేసింది ఏంటంటే అప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించిన ఛానల్ అనుకుంటాను అది. సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శిస్తే కూడా నేను అడిగాను, మీరు వైసీపీ ప్రో ఛానల్ కదా, నేను మన వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతాను కదా, మీరు నన్ను ఎందుకు పిలిచారని అడిగాను. నా చేత మీరు మాట్లాడండి, ఖచ్చితంగా అతనికి వ్యతిరేకంగా మాట్లాడి ఓపెన్గా చెప్పాను నేను. ఎందుకంటే ఇతను అరాచకాన్ని నేను సహించలేను. వాళ్ళని అడిగాను నేను, మీరు నన్ను పిలిచారు సార్, మీరు ఏమైనా మాట్లాడండి పర్లేదు, మేము దాన్ని పబ్లిష్ చేస్తాం, అందులో అనుమానం లేదు, కావాలనే మేము తీసుకుంటున్నాం మేము అని అన్నారు. అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద అతను అరాచకాలమే మాట్లాడండి అన్నారు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్ అరాచకాలు చేస్తున్నాడు, జనాల్లో సన్నాసి అయిపోతున్నాడు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. దాన్ని అప్పుడే 3 ఏళ్ళ 4 ఏళ్ల క్రితం ఇది అధికారంలో ఉన్నప్పుడే బహుశా 2021, 22 ఆ ప్రాంతంలో 21 ఆ ప్రాంతంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు, ఇదంతా కూడా ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పు, రాజకుమారుడు చాలా మంచోడు, అతను పక్కనున్న మంత్రులు వాళ్ళు చెడ్డోళ్ళు, అతను పాడు చేశారు, మామూలుగా అయితే అతను చాలా మంచోడు అనేటువంటి ఎలివేషన్ కోసం నాకు అలాంటి హింట్ ఇచ్చారు డైరెక్ట్గా. మనల్ని మీరు ఎలా మాట్లాడని చెప్పే ధైర్యం ఆడికి ఉండదు, ఆవిడకి ఉండదు. మేకప్ చేసే ప్రయత్నం చేశారు, అప్పుడే చేశారు. అప్పుడు ఏం చేశాను, సరే నేను జగన్మోహన్ రెడ్డి అతన్నే కవర్ ఇవ్వలేదు, అతనేం కవర్ చేయలేదు. నేను సజ్జల రామకృష్ణారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఏకకాలంలో వాళ్ళ మీద మనం ఏం మాట్లాడాలనుకున్నా అది మాట్లాడాం. అంటే అప్పటి నుంచి నాకు తెలుసు వీళ్ళ మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఎందుకంటే అధికారంలో రాగానే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారు. అది ఏ కారణమైనా వాళ్ళ అంతర్గతంగా అది మనకు అనవసరం. అది దాన్ని వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఉన్న కలహాలే తప్ప రాష్ట్ర ప్రజల మీద విజయసాయిరెడ్డికి ఎప్పుడూ ప్రేమ ఉండదు. బందిపోటు దొంగకి ప్రజల మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డికి తోడు దొంగ ఇతను, సహనిందితుడు, జైల్లో కలిసి గడిపారు. అతను జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఇతనికి ఉన్నాయి. అది కాకుండా ఈ అధికారంలోకి వచ్చిన అరాచకాల్లో ఇతను కొంచెం వాటా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇతను భాగస్వామ్యం లేకుండానే చాలా చేశారు ఈ మద్యం స్కాములు అట్లీట్లో. కానీ ఆ స్కామ్ ఆరంభంలో ఇతని సలహాలో ఇతను పక్కన కూర్చుని ఇతని వ్యవహారమే కదా అక్కడ జరిగిందంతా. అప్పటికి ఇంకా చెడినట్లేదు. స్టార్టింగ్లో చెడి అవకాశం ఉన్నప్పుడు అతన్ని మెప్పించడానికి ఇదిగో ఇలా కూడా దొబ్బేయచ్చని చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఒక యజమాని తన దగ్గర ఉన్న పనివాడిని కానీ, తనతో పాటు నేరాలు దొంగతనాలకు వచ్చినవాడిని కానీ, దొంగల ముఠా నాయకుడు తనతో పాటు దొంగతనాలకు వచ్చినవాడు ఉన్నాడు అనుకో, సర్లే ఇంటి పక్కన పెడతాం, ఇంకో కొత్త దొంగ తీసుకుందాం, మనతో పాటు బ్యాచ్ ఇంకో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాడు అనుకో. అప్పుడు ఈడేం చేస్తాడంటే కొన్ని సలహాలు ఎత్తూ ఉండేది దొంగోడు, ఆ ఇంట్లోకి అన్నం వేయించండి, ఇంట్లోకి అన్నం వేయించండి ఇలా చెప్తూ ఉంటారు. అలాగే ఇతను ఈ రకంగా దానికి తన ఇల్లే ఆశ్రయం, తన ఇంటి దగ్గరే మకం పెట్టారు, దుకాణం పెట్టారు, వీళ్ళందరూ కూర్చున్నారు, సమావేశం అయ్యారని చెప్పాడు కదా. అలాగే ఇతను చెండా కానీ ఫలితం దక్కలేదు అతనికి. వైజాగ్ ప్రాంతంలో అతనికి అప్పచెప్పినా కానీ పెత్తనం అంతా వాళ్ళు సాగిచ్చేవారు. సెంట్రలైజ్డ్ కరప్షన్ కదా అప్పుడు. ఈ ఎంత కొల్లగొట్టేసినా మొత్తం సెంట్రలైజ్డ్, వీళ్ళకి ఏమి ఉండదు. అందుకని వీళ్ళు ఏం చేసేవారు,
లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు బజ్జీల బండి దగ్గర వాటి దగ్గర కక్కుతి పడేవారు. ఈ రియల్ ఎస్టేట్ లేఅవుట్ల మీద, అపార్ట్మెంట్ల మీద. అప్పుడు ఈ దరిద్రం అంతకుముందు లేదు. ఇప్పుడు చిన్న చిన్న వాటికి పర్మిషన్ల దగ్గర నుంచి అన్ని వాటి మీద కొల్లగొట్టేయటం 2014-19 ముందు లేదండి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద పడి ఇలాగా ఆ వార్డు కౌన్సిలర్లు లేకపోతే కార్పొరేటర్లు ఇలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కక్కుతిపడి ఏదో ఒకటి ఎంతో కొంత ఇమ్మంటాం తీసుకుంటాం జరుగుతుంది తప్ప ఎమ్మెల్యేలు నేరుగా వచ్చి వాళ్ళ దగ్గర ఓటాలు అడగటం ఎప్పుడూ లేదు. ఆ దరిద్రం సెంట్రలైజ్డ్ కరప్షన్ వల్ల ఎమ్మెల్యేలుగా ఆగత్యం పట్టింది. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, అడిగేం ఆదాయం లేకపోతే ఎక్కడ ఉందా అని చూస్తాడు. ఎవడ వ్యాపారం బాగుందో చూస్తాడు. కేబుల్ వ్యాపారం బాగుందా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందా, అపార్ట్ బిల్డర్లు బాగున్నారా, లేకపోతే మట్టి మశానం ఇలాంటి వాటిలో వాటాలు అడుగుతారు. అది శృతి మించి వాటాల దగ్గర నుంచి అలా మొత్తాన్ని దుబ్బేయటం, మొత్తం మాగిచ్చి మీరు ఎంతో కొంత తీసుకునే లెవెల్కి వచ్చింది. ఆ దరిద్రం ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు అంటుకుని ఉంది. అది కాదనలేని సత్యం. అప్పుడున్న అధికారులు కొంతమంది అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు దానికి అలవాటు పడి ఆరాటపడి ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి కూడా అంటించారు ఆ రోగాన్ని. దాన్ని ఇప్పుడు సరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వేరే విషయం అనుకోండి. సరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే విజయసాయి రెడ్డి ఆ కోపం మీద కొన్నాళ్ళు దూరంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తారక రత్న గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రావడానికి జగన్మోహన్ రెడ్డిని జడిపించడానికి కనిపించాడు ఇతని పక్కనే. సహజంగా అతని బంధువు ఆ అవకాశాన్ని అతను వాడుకుని చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్న మసిలి అవసరమైతే నేను జెండా మార్చేస్తాను లేకపోతే నా క్యాంప్ మార్చేస్తాను అన్నట్టుగా నీ గుట్టు నా చేతిలో ఉంది. ఎందుకంటే అప్రూవర్గా మారిపోతే జగన్మోహన్ రెడ్డి లోపల కూర్చోవాలి కదా వెళ్ళి. ఇలాంటివన్నీ బెదిరిద్దామని ట్రై చేశాడు. ఇతను బెదిరిద్దామని ట్రై చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి ఉంటాడంటే నువ్వేమైనా చేసుకో, నీకు రిజర్వేషన్ లేకుండా పైకి పంపించి సిస్టమ్ నా దగ్గర ఉందని చెప్పుంటాడు. పైగా అతను అధికారంలో ఉన్నాడు. బాబాయిని ముక్కల కింద కొట్టించేసినా కానీ ఆ కేసు ముందు కదలకపోవడం అని కళ్ళారా చూస్తున్నాడు కదా. ఆ దారి ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇతనే కదా కేంద్రంతో. బ్రోకరేజ్ పనుల్లో సిద్ధహస్తుడు అతను. ఆడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ఇతన్ని కలిపి అక్కడ ఆ పెద్దలు నేరుగా పాల్గొపోయినా అక్కడ ఆ లాబింగ్కి కొంతమంది ఉంటారు. అందరూ వాళ్ళే చేరుగా అధికారులు ఉంటారు, మంత్రులు వేరే పార్టీలు ఉంటారు. ఏ పార్టీతో సంబంధం లేని కూడా కొంత ప్రభావం చూపించగలుగుతారు అక్కడ అన్ని వ్యవస్థల్లోనూ. అటువంటి వాళ్ళందరినీ లైన్లో పెట్టుకుని వాళ్ళందరికీ ఏం కావాలని పాడేసి పైగా మీడియాను కవర్ చేయడానికి అమరన్న ఉన్న అతను అక్కడ పెట్టి ఇవన్నీ మేనేజ్ ఎన్నాట్లు చేసినప్పుడు ఇతనే విజయసాయి రెడ్డి. కాబట్టి తను కూడా సర్దుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలా బెదిరించేటప్పటికి. చివరికి అధికారం కోల్పోయిన తర్వాత దారి వెతికాడు బయటకు పోదాం. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, అల్లుడి మీద కేసులు ఉన్నాయి, తన మీద కేసులు ఉన్నాయి, భూ కబ్జాలు ఆరోపణలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు వచ్చిన గోలరా బాబు అనుకున్నాడు. ఆ కేవీ రావు సెటిల్మెంట్ చేసుకున్నాడు కాకినాడ పోర్టు. ఇలా కొన్ని సెటిల్మెంట్ ఆ లెక్కర్ స్కామ్ది కూడా సైలెంట్ చేసుకున్నాడు. అంతవరకే తప్ప తను మొత్తానికి పార్టీలో తీసుకోవడానికి ఇష్టపడలేదు. బీజేపీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తే వీళ్ళు ఒప్పుకోలేదు. ఎన్డీఏ కూడా ఒప్పుకోలే. బీజేపీలో చేరడానికి అతను ప్రయత్నం చేస్తే మిగతా పార్టీలు ఒప్పుకోలేదు. ఏంటండి ఇలాగా మళ్ళీ అతనికి వేరే దారి లేదు. మధ్యలో కొంత నిరాశ నిస్పృహకు లోనేడు. మద్యం స్కామ్లో తను తప్పించుకోవడానికి జగన్ తప్పించడానికి కూడా ప్రయత్నం చేసాడు. చూసుకొని కావాలితే మీరు జగన్ పేరు ఎత్తలేదు అతను. రాజకేశ్ రెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పాడు. అంటే అక్కడ వరకు వెళ్ళినా కూడా అక్కడితో ఆగిపోవాలండి. జనం అంతా ఇదేదో మారిపోవడం అనుకున్నారు. నేను అప్పుడు కూడా నమ్మలేదు. ఇతను ఎప్పుడు నమ్మకూడదు. జాకాల్ అండి నేను చెప్పాను అతను జాకాల్ అన్నాను. జాకాల్ అంతే తోడేళ్ళటుడు, ఊల్ఫ్లటుడు. అర్థమైందండి. కుంటనక్క. ఇతను వ్యవసాయం అన్నాడు. వ్యవసాయం చేస్తున్నాడా మళ్ళీ బయటకు వచ్చి నోరు మూసుకోరా అంటే నోరు మూసుకోకుండా నేను అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అనేటి ఈ దేశం మొత్తం మద్దతుగా నిలబడింది. ఈ దేశం మొత్తం మద్దతుగా నిలబడితే ఇతను అమరావతి కట్టండి, అమరావతి బుద్ధి ఉందండి, మణిజనం ఎత్తాడా, నీకేం రోగం నేను అడుగుతున్నాను విజయసాయి రెడ్డి. కమ్మాళ్ళ మీద పడి ముఖం పగిలిపోద్ది నీకు పిచ్చి పిచ్చేసలు ఎత్తని. ఎన్నాళ్ళు ఎడుతారు మీరు. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా చెప్తున్నాను నేను. సంక్షేమం అభివృద్ధితో పాటు నీ ఇలాంటి విద్వేషకారుల ముఖం పగలగొట్టి కార్యక్రమం కూడా చేపట్టాల్సిన పని వస్తుంది మాకు. సమయం ఆసనమైంది. ఎన్నాళ్ళలా ఎడుతారు. నీకేం చంద్రబాబు గారు ఇష్టం లేదా, లేదా పార్టీ విధానాలు ఇష్టం లేదా, ఇలాంటివన్నీ మీరు చూసుకోండి. విమర్శలు ఉంటే విమర్శలా చేయండి. కుల మీద పడి ఎడుతాడు గాడిద. ఎన్నాళ్ళలాగా సిగ్గుందా నీకు అసలు? మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు వాడిన నాటకం, నువ్వు మాట్లాడిన మాటలో అందరూ మనవాళ్ళే ఉంటారని చెప్పిన పేలాపన ఇవన్నీ మర్చిపోయారనుకుంటున్నారా మీరు? తమాషాగా ఉంది మీకు ఏమన్నా? బుద్ధి లేదా మీకు? ఎన్నిసార్లు చెప్పాలి? 3 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల మధ్య ఉన్న అమరావతి గురించి మీ ఏడుపు, మీ గోల, మీ రోగం ఏంటి? మీకు ఏం కావాలి? మీకు అంత ఇష్టం దొబ్బేంట్రా రాష్ట్రాన్ని నుంచి. ఇప్పుడు మనకు నచ్చలేదు, ఆ రాష్ట్రంలో మీకు నచ్చట్లేదు, దొబ్బే. నేను ఎవడ బతిమలేడు అక్కడ ఉండమని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లూటు చేసి జాంబియా ఆఫ్రికన్ కంట్రీస్లో పెట్టుబడి పెట్టినారు. అక్కడ పొండే
అసలు మిమ్మల్ని నగర బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ చేసే వరకు తెచ్చుకుంటున్నాం. ఈ టైపు మీరు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటే కనుక క్షమించే ప్రసక్తి ఉండదు, ఇంకా టాలరేట్ చేసే ప్రసక్తి ఉండదు. ఇది నువ్వు వార్నింగ్ అనుకుంటావు, ఏమనుకుంటావు, ఏమో అనుకో. ఇన్నాళ్ళ మర్యాదగా చాలా పద్ధతిగా సంస్కారవంతంగా మాట్లాడుతుంటే మీకేమో రోగం వచ్చి రోగం ప్రబలిపోయింది మీ అందరికన్నా. ఈసారి సరైన చికిత్స చేస్తాం, ఆపరేషన్ చేసి కుట్లేయడం మానేస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవడన్నా సరే. అంటే ఆ కులం మీద విద్వేషాన్ని నింపి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్న శాతం ఎంతమంది, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న ఆలోచన కూడా చేయట్లేదు. ఆ విషయాన్ని బయట పెట్టట్లేదు. ఒకటండి, వివరణ ఇచ్చుకుంటే నవ్వుతే అయితే ఏంట్రా అని చెప్పి అడగల. ఎన్నాళ్ళ వివరణ ఇచ్చుకుంటాను, బుద్ధి ఉండద్దా? మణిజన్మ ఎత్తినోడికి కదా బుర్రా బుద్ధి విజ్ఞానం వివేకం ఉన్నవాడికి చెప్పొచ్చు. ఇలా అడ్డగోలుగా మాట్లాడి వాడికి ఏం చెప్పాలి? అయితే సో వాట్, అయితే అవుద్ది ఏంట్రా బొక్క అని చెప్పాలి అనాలి. అంత దారుణంగా మాట్లాడితే తప్ప వాళ్ళు దున్నపోతు మీద వర్షం పడినట్టు ఉంది, మంచిగా మర్యాదగా మాట్లాడుతుంటాను వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాగుతానికి మళ్ళీ రెడీ అయిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి సంకనాటక రెడీ అవుతున్నాడు. అదే అందుకే ఈ పక్కదారులన్నీ. విజయసాయిరెడ్డిని నక్కతో పోల్చి సో వాట్ అంటూ నిలదీసిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.